ఈ విదేశీ విద్యా విధానం దోపిడీకి గురైనటువంటి నా అన్నదమ్ములు అందరూ చెప్పని మీరు డైరెక్ట్గా విన్నారు. 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అమలు కాని విషయాలు అమలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అట్లాగే విజన్ 2047 చంద్రబాబు గారు అబ్బో ఎరగదీస్తారని చెప్పి అన్నీ చెప్పుకుంటున్నారు. ఇంతవరకు కాపు కార్పొరేషన్కి వాళ్ళు 2000 ఇస్తానని ఇవ్వలేదు, నేను 3000 ఇస్తానని. 2వ సంవత్సరం కూడా వచ్చింది, 6000 కోట్లు ఇంతవరకు మాకు రాలా. ఈ విదేశ విద్యా విధానం ఎలా ఉందంటే, ఈ సౌదీ కంట్రీస్ కనుక ఆ పనిని ఈ పనిని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి బానిస బతుకులు ఎలా ఉన్నాయో అలా ఇవాళ విదేశాలకు వెళ్ళిన మా పిల్లల బతుకులు ఉన్నాయి. చదువు అయిపోయి సర్టిఫికెట్లు కూడా ఆ కాలేజీల్లో పెట్టుకుని మీరు మిగతా బ్యాలెన్స్ కట్టలేదు మేము ఇవ్వలేమంటే, ప్రభుత్వం తరపున ఆ రోజు మీకు చెక్ వచ్చింది, మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ప్రభుత్వం తరపున వస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని ఆపేశారు. అక్కడ చేసుకుంటానికి పని లేదు. ఆ ఇచ్చిన డబ్బులు కాకోకుండా ఇప్పుడు అక్కడున్న పిల్లలకి ప్రతి సంవత్సరం 1,50,000 2 లక్షల రూపాయలు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం పంపడానికి తల్లిదండ్రులు అప్పులు చేసుకుని బతుకుతున్నారు. 26% ఉన్న కాపుల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీరే పెట్టారు ఆ పథకం. 2017లో ఆ రోజున మీరు విదేశీ విద్యా విధానం కాపులకి నేను చేస్తానని చెప్పి రామాంజనేయులు ఉండగా మీరు ట్రాక్టర్లు ఇచ్చారు, బైలర్స్ ట్రాక్టర్లు ఇచ్చారో లేదంటే లోన్లు ఇచ్చారో, 2 లక్షల లోన్లు ఇచ్చారో, రకరకాలు చేశారు. ఇవాళ అన్నీ అయిపోయినాయి ఇన్నోవా కార్లతో. విదేశీ విద్యా విధానానికి ఆ రోజున మీరు ఇచ్చిన 10 లక్షలే. ఆ తర్వాత జగన్ వచ్చాడు ఇవ్వలేదని చెప్పి మీరు మాట్లాడి జగన్ మీద తోసేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వం రావడానికి కూడా కారణం 26% ఉన్న కాపులు బ్లైండ్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఇష్టం లేకపోయినా కానీ కష్టమైనా కానీ ఈ ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలుగా అమలు కాని విషయాలు అడవుల్లో ఉన్న కోయోళ్ళకి ఇస్తున్నారు. కొండగొట్ట ఆంజనేయ స్వామికి కూడా కోట్లాది కోట్లు ఉంటే అది కూడా నిన్న వెళ్ళి ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీ యొక్క జనవాణి కార్యక్రమంలో పెట్టిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నా కాపు మా పసుపులేటోళ్ళు ఉన్నారు, అప్పికట్లోళ్ళు ఉన్నారు, నా బంధువులు వీళ్ళంతా వీళ్ళ కోసం కాపు నాయకుడిగా నా గళం వినిపించడానికి మీ ముందుకు వచ్చాను. వీళ్ళకి న్యాయం జరగాలి. జరగకపోతే మాత్రం ఈ యొక్క పర్యవసానం రేపు ఎన్నికల్లో మేమందరం కూడా, మేము వ్యవస్థలండి వ్యక్తులం కాదు, వ్యవస్థ అత్యధిక కాపు శాతం ఉన్నటువంటి వ్యవస్థ. మేము మీకు ఎలా చెప్పాలో బుద్ధి చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా కాపు అంటారని మీరు భయపడవసల్లా. సమస్య న్యాయమైందా కాదా? న్యాయమైన సమస్య ఉంటే మీరే నిన్న చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే చాలు చేస్తాడంటే మిగతా వాళ్ళందరూ నాయకులు కాదా? మీరు ఎందుకు చేయట్లేదని. అట్లాగే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు దయచేసి ఈ బిడ్డలకి ఆ బానిస బతుకుల నుంచి విదేశాల నుంచి కనీసం మేము చచ్చిపోయినా రావడానికి 10 రోజులు పట్టే పరిస్థితి అండి. దయచేసి అర్థం చేసుకుని ఆ నిధులు గ్రాంట్ చేసి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని S4 ఛానల్ ద్వారా నా రాజకమల్ తమ్ముడికి చంద్రబాబుకి కూడా విన్నవించుకుంటున్నాను.